రాజీవ్ నీకు మాత్రమే కాదు, శ్రావ్య కూడా భర్తే. రాజీవ్ శ్రావ్యాల్ని ఒకటి చేస్తానని ప్రమాణం చెయ్యి. ప్రమాణం చెయ్యి జ్యోతి. ఆంటీ, మీ సపోర్ట్ కి చాలా 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 థ్యాంక్స్ ఆంటీ. మీరు వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్. రాజీవ్ ని నాకు దక్కేలా చేశారు. నీకు మాటిచ్చాక తప్పని శ్రావ్య, నిలబెట్టుకున్నాను. హాయ్ జ్యోతి, ఎక్కడి నుంచి వస్తున్నావు? బయటికి వెళ్ళొస్తున్నాను. సరే సర్లే, తొందరగా ఫ్రెష్ అవ్వు, మంచి బట్టలు వేసుకో. ఇవాళ ఆఫీస్కి లీవ్ పెట్టాను. హ్యాపీ మూడ్లో ఉన్నాను. మనకి మూవీకి టికెట్స్ కూడా బుక్ చేశాను. ఇద్దరం రెస్టారెంట్కి వెళ్ళి హాయిగా తినేసి సినిమాకి వెళ్ళిపోదాం. రోజంతా ఎంజాయ్ చేద్దాం. నేను రాను దొరబాబు, మీరు వెళ్ళండి, నాకు పనుంది. నీ పనులన్నీ పక్కన పెట్టు, ఈ శ్రీవారి చేయి పట్టు. ఎక్కేద్దాం ఎంజాయ్మెంట్కి చివరి మెట్టు. ఎలా ఉంది కవిత? సర్లే, టైం అయింది, రెడీ అవ్వు త్వరగా. నేను రావటం కుదరదు దొరబాబు. రానంటే వదులుతాను అనుకుంటున్నావా? ఈరోజంతా నేను నీకే అంకితం. ఆట పట్టించడం మానేసి రెడీ అవ్వు. మనం నైట్ దొంగతనంగా వెళ్ళాం చూడు, అలా కాదు, దర్జాగా వెళ్దాం. లేట్ అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. వద్దు దొరబాబు, శ్రావ్యకి తెలిస్తే గొడవ చేస్తోంది. అత్తయ్య గారు కూడా ఊరుకోరు. అదా నీ భయం? వాళ్ళకి నేను సమాధానం చెప్పుకుంటాను కదా. మీరంతే అంటారు. అత్తయ్య గారి ముందు ఏమీ మాట్లాడరు. తిట్లు తినాల్సింది నేను. అందుకే నేను రాను. అది కాదు జ్యోతి. రానంటున్నాను కదా. ఏంటి తిరుబాబు, అత్తయ్య గారితో శ్రావ్యతో నన్ను తిట్టించాలని మీరేమైనా ప్లాన్ చేశారా? నేను రాను. అంతగా కావాలంటే మీరు వెళ్ళండి. ఎందుకు జ్యోతి అలా మాట్లాడుతున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? ఎవ్వరూ ఏమీ అనలేదు. అసలు నాకు బయటికి రావటమే ఇష్టం లేదు. సారీ దొరబాబు, నా కోపానికి కారణం చెప్పలేను. నీ ప్రేమకి నేను దగ్గర కాలేను. ప్లీజ్ జ్యోతి, వెళ్దాం. నేను రానంటున్నానా? జ్యోతి సడన్ గా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ఏంటి స్వామి నీ ఆటలు? ఎందుకిలా మాతో ఆడుకుంటున్నావు? జ్యోతి నా సొంత కూతురనే అనుకున్నాను, అలాగే చూసుకుంటున్నాను. నేనే ఎన్నోసార్లు
జ్యోతి కాపురం బాగుండాలని నీతో మొరపెట్టుకున్నాను. అలాంటి నన్ను తన భర్తని శ్రావ్యకి వదిలేయమని జ్యోతి దగ్గర మాట తీసుకునేలా చేశావు. నా కన్న కూతురి కాపురం కోసం జ్యోతి జీవితాన్ని నా స్వార్థం కోసం నా ద్వారా నాశనం చేయిస్తున్నావు. నాకు పరిచయమైన దగ్గర నుంచి ఏనాడు జ్యోతి నాకు ఎదురు చెప్పలేదు. ఒక తల్లిలాగే చూసింది. నేనంటే ప్రాణం తనకి. నా కోసం తన ప్రాణం కంటే ఎక్కువైన భర్తకే ఎదురు నిలిచింది.